హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణు కుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఇవాళ మనం వీడియోలో ప్రత్యేకంగా పిల్లలకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మనం మాట్లాడుకుందాము. ఎందుకంటే సోషల్ మీడియాకి బాగా పిల్లలు అలవాటు పడ్డారు. రీల్స్ చూడటం అనేది మెయిన్గా మనకి కోవిడ్ దగ్గర నుంచి మనకి మొబైల్ దరిద్రం అనేది పిల్లలకు కూడా పట్టింది. అంతకుముందు కొంచెం కంట్రోల్లో ఉండేవాళ్ళు పిల్లలు. కాకపోతే మొబైల్స్ ఎప్పుడైతే వాడకం స్టార్ట్ చేయాల్సి వచ్చిందో డిజిటల్ ఎడ్యుకేషన్ తోటి దాంతో పిల్లలు మొబైల్స్కి అడిక్ట్ అవ్వటం అయితే స్టార్ట్ చేశారనుకోవాలి. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఒక సర్వే వచ్చింది. ఇది ప్రతి ఒక్క విద్యార్థి యొక్క తల్లిదండ్రి, ప్రతి టీచర్ కానీ ప్రతి పేరెంటు తెలుసుకోవాల్సింది, కంపల్సరీ తెలుసుకోవాల్సింది. ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా లైక్ చేయండి. ప్లస్ దీన్ని మీ ఫ్రెండ్స్కి, మీ కుటుంబ సభ్యుల గ్రూపులలో కానీ ఇతర సోషల్ మీడియా గ్రూపులు కానీ అన్నింటిలో కూడా షేర్ చేసి ఎక్కువ మందికి వాట్సాప్ ద్వారా, టెలిగ్రామ్ ద్వారా, అన్ని ఫేస్బుక్లు కానీ అన్ని ద్వారా కూడా పంపించండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దీంట్లో ఏంటంటే సోషల్ మీడియా వల్ల చాలా డేంజర్లో పడుతున్నారు పిల్లలు. మెయిన్గా రీల్స్ చూస్తూ ఎక్కువ టైం గడిపేస్తున్నారు. ఆ రీల్స్ చూసినంతసేపు వాళ్ళు ఫన్గా ఫీల్ అవుతున్నారు. బాగుంది అని చెప్పి ఫన్గా ఫీల్ అవుతున్నారు. కానీ జాగ్రత్త ఏంటంటే ఇందులో గమనించాల్సింది ఏంటంటే పిల్లలు దీనికి ఎడిక్ట్ అవ్వటం వల్ల వాళ్ళ జ్ఞాపక శక్తి అనేది తగ్గిపోతుందట బాగా. ఈ లేటెస్ట్ స్టడీస్ చెప్తున్నాయి. ఇది నేను చెప్పేది కాదు, లేకపోతే ఎప్పుడు రాసి పేపర్లో రాసే ఐటెం కూడా కాదు. ముఖ్యంగా రీల్ ఎఫెక్ట్స్ అండ్ కిడ్స్ అనే దాని మీద ఈ సర్వే జరిగింది. మెమొరీ లాస్ని, జ్ఞాపక శక్తిని బాగా తగ్గించేస్తుందట ఈ రీల్స్ అనేవి. ఒక గంట సోషల్ మీడియాలో గడిపినటువంటి పిల్లలు రీడింగు, మెమొరీ టెస్ట్లలో తక్కువ స్కోర్ అనేది చేస్తున్నారట. ఈ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జామా పీడియాట్రిక్స్ అనే సంస్థ చేసినటువంటి సర్వేలో 9 నుంచి 13 ఏళ్ల పిల్లల్లో సోషల్ మీడియా ఇంపాక్ట్ అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ గురించి పరిశోధన అనేది చేశారు వీళ్ళు. ఇందులో కనీసం ఒక గంట సోషల్ మీడియాలో యూజ్ చేసేటువంటి పిల్లలు అసలు ఉపయోగించిన వాళ్ళతో పోలిస్తే రీడింగు, మెమొరీ, లాంగ్వేజ్ టెస్ట్లలో 1 నుంచి 2 పాయింట్లు మాత్రమే తక్కువ మార్కులు తెచ్చుకుంటున్నారట. ఇది అంటే 1-2 పాయింట్లే కదా, పెద్ద ఇష్యూ ఏముందని అనుకుంటారు. కానీ ఎందుకంటే ఈ టైంలో పిల్లలకి ఎంత ఏజ్ 9 to 13 years ఏజ్లో ఏమవుతుందంటే పిల్లలలో మెదడు అభివృద్ధి అనేది చాలా కీలకంగా మారుతుంది. అందుకని వాళ్ళు ఆ టైంలో గుర్తుపెట్టుకున్నటువంటి చదువులు కానీ వాళ్ళు లాస్ట్ వరకు కూడా గుర్తుండిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ ఈ సోషల్ మీడియా వల్ల ఏమవుతుందంటే రకరకాలైనటువంటి కంటెంట్ వస్తుంది. ముఖ్యంగా షార్ట్ వీడియోలు కానీ, రీల్స్ కానీ ఇలాంటి వాటిని వాళ్ళ దృష్టి మారుస్తూ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది, డీప్ కాన్సన్ట్రేషన్ని ఈ భంగం చేస్తున్నాయని చెప్పేసి ఈ సర్వేలో అయితే చెప్పాను. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ ఆన్ చిల్డ్రన్స్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ వల్ల అటెన్షన్ స్పాన్ అనేది తగ్గిపోతుంది. దేని మీకు కూడా ఏకాగ్రత అనేది చూపించలేకపోతున్నారు పిల్లలు. ఒకే విషయం మీద ఎక్కువసేపు ఫోకస్ చేయలేకపోతున్నారు. దాంతో పూర్తిగా ఏకాగ్రత అనేది వాళ్ళు కోల్పోతున్నారని చెప్పేసి ఈ సర్వేలో అయితే తేలింది. ఇది చదువుల్లో మాత్రమే కాదు, మానసికంగా ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందని చెప్పేసి హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు, ఈ పరిశోధకులు. ఎక్కువ స్క్రీన్ టైం వల్ల స్లీప్ డిస్టర్బెన్స్ అనేది అవుతుంది. సరిగా నిద్రపోరు, యాంగ్జైటీ ఉంటుంది. ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడుతో పాటు రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా ఆ ప్రభావం అనేది పడుతుందట. దీర్ఘకాలంలో ఇది మానసిక రుగ్మతలకు, మెంటల్ డిప్రెషన్కి దారితీసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి సోషల్ మీడియా రీల్స్ మీద పిల్లల్ని వాళ్ళని దూరంగా ఉంచాలని చెప్పేసి పరిశోధకులు అయితే చెప్తున్నారు. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు సోషల్ మీడియా యూసేజ్ని తగ్గించాలి. బాగా వీలైనంతగా పిల్లలు మొబైల్ వాడకుండా చూసుకోండి. అలాగే రోజుకి ఇంత టైం, ఒకవేళ మరీ ఏడిపిస్తున్నాను అనుకుంటే రోజుకి ఇంత టైం, ఒక అర్ధగంట ఎంతో పెట్టేసేసి, నేనైతే పొరపాటున కూడా మొబైల్ ఇవ్వద్దనే చెప్తాను. లేదంటే వాళ్ళని కనీసం డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. బుక్స్ చదివించండి. బుక్స్ చదవడం అనేది మర్చిపోయారు పిల్లలు. బుక్స్ చదివించండి. మీ దగ్గర గ్రంథాలయం, లైబ్రరీ ఉంటే రోజు పోయి లైబ్రరీలో కూర్చొని రావడం అనేది అలవాటు చేయండి. అలాగే ఆటలు ఆడటం కానీ, ఫ్యామిలీతో టైం గడపడం ఇలాంటివి చేయండి. ఆటలు ఆడటం అంటే అవసరమైతే మీరు ఒక తల్లిలో తండ్రులు ఎవరు ఖాళీ ఉంటారో కనీసం ఒక అర్ధగంట, గంట అయినా బయటికి తీసుకెళ్ళి పిల్లల్ని ఆడిచ్చేసాను. కానీ కొంతమంది తల్లిదండ్రులు పొద్దున తండ్రి కానీ తల్లి కానీ వాళ్ళు పొద్దున్న 4 లేచి క్రికెట్ స్టేడియంకి తీసుకెళ్తున్న, టెన్నిస్ క్రికెట్ స్టేడియంకి తీసుకెళ్తున్న తండ్రులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఫేమస్ అయినటువంటి వాళ్ళందరూ క్రికెటర్లు అందరూ కూడా అలా తీర్చిదిద్దినోళ్ళే కదా. మొన్న అభిజిత్ కూడా అదే చెప్పాడు కదా. అలా అందరూ ఇట్లా మీరు తల్లిదండ్రులు కూడా ప్రోత్సాహం అనేది చాలా అవసరము. వాడు మీరు ఎంకరేజ్ చేయండి. ఇలా చేస్తే పిల్లల మెదడు ఆరోగ్యంగా అభివృద్ధి చెందే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత పిల్లలలో తగ్గిపోతుంది, క్రియేటివిటీ అనేది తగ్గిపోతుంది. ఇంకా మరిన్ని స్టడీస్ తేలింది ఏంటంటే పిల్లలు ఎక్కువ సోషల్ మీడియా ఉపయోగిస్తున్నట్టు వాళ్ళల్లో క్రియేటివిటీ అనేది తగ్గిపోతుందని చెప్పేసి అంటున్నాను. ఎందుకంటే రీల్స్ లాంటివి పాసివ్ కంటెంట్
చూడటం అంటే, కానీ సొంతంగా ఆలోచించడం అనేది వాళ్ళల్లో ఉండట్లేదు. జ్ఞాపకశక్తితో పాటు సొంతంగా ఆలోచించే శక్తిని కూడా వాళ్ళు కోల్పోతున్నారు. అందుకే బ్యాలెన్స్డ్ డిజిటల్ హ్యాబిట్స్ని పెంచుకోవాలని చెప్పేసి పరిశోధకులు చెప్తున్నారు. చివరిగా ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్స్ ఆన్ చిల్డ్రన్ అనేది మీద ప్రతి ఒక్కరు కూడా అవగాహన అనేది పెంచుకోవాలి. మీ పిల్లల ఫ్యూచర్ కోసం ఇప్పుడే ఒక గట్టి నిర్ణయం అయితే తీసుకోండి. పిల్లలు మొబైల్స్ వాడకుండా, రీల్స్ చూడకుండా కట్టడి చేయండి. వాళ్ళని బుక్స్ చదివించడం అలవాటు చేయండి. బయటికి తీసుకెళ్ళి ఆడించడం అలవాటు చేయండి. ఫ్యామిలీతో స్పెండ్ చేయడం ఎక్కువగా అలవాటు అనేది చేయండి. ఇవన్నీ కూడా మనకి teluguworld.com అనే వెబ్సైట్లో తెలుగులో పెడతాను, ఇంగ్లీష్లోనేమో indiaworld.in అనే వెబ్సైట్లో పెడతాను. వారి వెబ్సైట్లో కూడా మీరు ఈ ఆర్టికల్ని చూడవచ్చు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. మీరు ఎక్కువ మందికి ఈ వీడియోని సిఫార్సు చేయండి, పంపించండి, షేర్ చేయండి ఎక్కువ మందికి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటికైనా సరే సబ్స్క్రైబ్ బటన్ అయితే కొట్టండి. థ్యాంక్ యూ.